శాశ్వత శివ సాయుధ్య స్థితికి కావలసిన విద్య ఇంట్లో నేర్పాలి. అమ్మ చెప్పిన మాట బిడ్డడికి నాటుకున్నట్టు ఎవరు చెప్పినది నాటదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఉపమన్యు ఆఖ్యానం ఇదే, ఎదర శివ మహాపురాణంలో వస్తుంది. అమ్మ ఒక మాట చెప్పింది అనుకోండి, వాడు బయటికి వెళ్ళి అంటాడు మా అమ్మ చెప్పింది ఇది నిజం అంటాడు. వాడు అమ్మ నేర్పాలి, నాన్న ఈయన శంకరుడు, ఈయన నారాయణుడు, ఈవిడ లక్ష్మి, ఇది కనకధారా స్తోత్రం. ఏది చెప్పు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. చిన్నతనంలో 4 శ్లోకాలు నేర్పాలి. భగవద్భక్తి అలవాటు చెయ్యాలి. వాడికో పంచె కట్టుకోవడం నేర్పాలి. వాడికి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడం నేర్పాలి. చిన్నతనంలో పూర్వం నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని జోదు పెట్టని గోవింద అని ఇలా పెట్టడం నేర్పేవారు. ఎవరైనా ఇంటికి వస్తే చూడండి మా మనవడు ఎంత బాగా జోదు పెడతాడో అని చెప్పి గోవిందా గోవిందా అంటే వాడు ఇలా అంటుండేవాడు.